రాష్ట్రాల జల సంజీవని శ్రీశైలం జలాశయం క్రమంగా ఖాళీ అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పలుమార్లు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టి నాన్ స్టాప్ గా కరెంటు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి అవసరాలు 215 టీఎంసీలైతే ప్రాజెక్టులో ప్రస్తుతం మిగిలింది 118 టీఎంసీలే. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ఆపకపోతే రానున్న రోజుల్లో తమకు నీటి కష్టాలు తప్పవని రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ పరివాహక ప్రాంతం ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదలు వచ్చాయి. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో నిండు కుండలా మారింది. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయంలోని నీటిని వినియోగించి 2 తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేశాయి. దీంతో రోజురోజుకి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతూ వచ్చాయి. శ్రీశైలం జలాశయం వరద నీటిపై అంచనా వేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 2 రాష్ట్రాల అధికారులకు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని సూచించింది. దీంతో కేఆర్ఎంబీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేసింది. అయితే కేఆర్ఎంబీ ఆదేశాన్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం రోజురోజుకి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో రాయలసీమ రైతాంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణ సర్కార్ ఎడాపెడా నీటిని వినియోగించి ఉన్న నీటిని దిగువకు పంపితే వేసవిలో నీటి గండం తలెత్తే అవకాశం ఉందని రాయలసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే జల విద్యుత్ను ఉత్పత్తి చేయాలి గాని అనవసరంగా విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినా పట్టకపోవడంతో రానున్న రోజుల్లో తమకు నీటి కష్టాలు తప్పవని రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సీజన్లో జూన్ మొదటి నుంచి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్లతో 1532 టీఎంసీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగినప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో ఇరిగేషన్ అధికారులు విఫలమయ్యారు. రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు నీటి వినియోగానికి రాష్ట్ర విభజన చట్టం అనుమతులిచ్చింది. అయితే నేటికి కూడా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీరు లభించడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో వరద నీరు రోజురోజుకి తగ్గిపోతోంది. కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించిన తుంగభద్ర డ్యాం, జూరాల ప్రాజెక్ట్, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్, ప్రకాశం బ్యారేజీ జలకళలతో ఉంటే కేవలం శ్రీశైలం రిజర్వాయర్లో మాత్రమే నీరు తగ్గుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు పుష్కలంగా నీరొచ్చినా రాయలసీమలోని కొన్ని ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదు. దీంతో రబీకి సాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మామూలుగా తాగు, సాగునీటి అవసరాల కోసం మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరగాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని వినియోగించి ఆ నీరు దిగువనున్న ప్రాజెక్టులకు వెళుతోంది. అయితే దిగువనున్న రిజర్వాయర్లు దాదాపుగా నిండుగా ఉండడంతో శ్రీశైలం నుంచి వెళ్లే నీరు సముద్రం పాలవుతోందనే ఆరోపణలున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు విపరీతంగా కరిగిపోతూ ఉన్నాయి. 1532 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి ప్రకృతి కనికరించిన సందర్భంలో కూడా ఇంత లెవెల్కి తగ్గిపోయాయంటే ప్రభుత్వాలు ఏదో చేయవలసిన కార్యక్రమం చేయడం లేదు, రాయలసీమ పట్ల నిర్లిప్తంగా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. తెలంగాణ కరెంటుకు ఉత్పత్తి చేస్తుంది, మేము ఏం చేస్తున్నాం అని చెప్పే మాటలు రాయలసీమ సమాజం నమ్మే పరిస్థితిలో లేదు. మీరిద్దరు కూడబలుకొని నీటిని తీసుకుపోయి నాగార్జునసాగర్లో పెట్టుకుంటూ కృష్ణా డెల్టా అవసరాలు, ఇంకొక అవసరాలు తీర్చుకుంటున్నారన్న భావన రాయలసీమ సమాజంలో స్పష్టంగా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నాకు ఘనంగా మెజార్టీ ఇచ్చింది, రాయలసీమ అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్తున్న ఆ మాటలను లెక్కబెట్టడం కోసమైనా సరే అధికారులు ఆయన దృష్టికి తీసుకురాకపోతే ఈ అంశం మీద పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా అమరావతి పోలవరం కాదు, దాంతో పాటుగా కీలకమైన అంశం శ్రీశైలం రిజర్వాయర్ కూడా ఉంది కాబట్టి దాని మీద దృష్టి సారించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి అర్థం చేస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపేసి ప్రాజెక్టు విధి విధానాలను కఠినంగా అమలు చేయాలని రాయలసీమ రైతులు కోరుతున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటకుండా కాపాడి తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వాన్ని రాయలసీమ రైతు సంఘాలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.